వర్కర్ అనేవాళ్ళు మనకి కాన్స్టెంట్‌గా వర్క్ చేస్తున్నప్పుడు మనం ఒక నమ్మకం అనేది బిల్డ్ చేసుకొని ఉంటాము. ఇలా సడెన్‌గా చేస్తే నాకు వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన నా స్టోర్ ఏమీ ఆగిపోలేదు. నా వర్క్ ఏమీ ఆగిపోలేదు. నాకు ఏ డిస్టర్బెన్సెస్ లేదు. ఇప్పుడు ఎందుకు ఏం డిస్టర్బెన్సెస్ లేనందుకు ఎందుకు రీల్ చేస్తున్నావు అనేసి అంటే, సరే నా మాస్టర్‌ని తీసుకెళ్ళిపోయారు. ఓకే. ఫైన్. నేను వదిలేసాను. నేను వేరే మాస్టర్‌ని చేసుకోవడము అన్నీ అయిపోయాయి. బట్ వాళ్ళు ఇంకా ఏంటంటే నా నాకు సరౌండింగ్స్‌లో నా పక్కన జస్ట్ ఒక 200 యార్డ్స్ డిస్టెన్స్‌లోనే వాళ్ళు స్టోర్ పెట్టడము, వాడు అక్కడే పని చేయడము. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు రీసెంట్‌గా ఇంకొక వర్కర్‌ని కూడా ఇంకొక షాప్ నుంచి ఇంకో వర్కర్‌ని కూడా తీసేసుకున్నారు. అట్లానే ఏంటంటే అడ్వాన్స్‌లు ఇవ్వడము, వాళ్ళకి ఎక్కువ సాలరీ ఇస్తా అనేసి చెప్పడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారనమాట వర్కర్స్‌ని. ఇట్లా తీసుకెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు అట్లా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక వర్కర్ కూడా సేమ్ అదే చేస్తారు గదా! వేరే వేరే వాళ్ళు ఎక్కువిస్తా అంటే ఆ వర్కర్ వెళ్ళిపోతారు గదా! ఆ మినిమమ్ కామన్ సెన్స్ అనేది ఉండాలి గదా! ఎథిక్స్ అనేవి ఉండాలి గదా! ఇక్కడ ఒక షాప్‌లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ వర్కర్‌ని తీసుకెళ్ళొద్దు అనే మినిమమ్ బేసిక్ ఎథిక్స్ అనేది ఉండాలి గదా! అది లేకుండా ఎలా బొటిక్ రన్ చేస్తున్నారు, ఎలా లేబుల్ అంట మళ్ళీ. లేబుల్ ఎలా రన్ చేస్తున్నారనేది నాకు అస్సలు తెలియట్లేదు. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే కర్మ ఎవ్వరిని వదలదు. అండ్ మీరు మాకెలా చేశారో మీకు కూడా ఫ్యూచర్‌లో అలా జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. జరుగుతుంది అనేసి కాదు. ఎవరు నేనైతే తప్పు చేయలేదు. సో, నేను అందుకనేసే నేను ధైర్యంగా వీడియో తీసి పెడుతున్నాను. ఇలా ఏ బొటిక్ వాళ్ళకి కావద్దు అన్న ఉద్దేశంతో మాత్రమే బొటిక్ ఓనర్స్ కొంచెం మీకు ఇలాంటి క్లయింట్స్ ఎవరైనా వస్తే కొంచెం మీరు కేర్ఫుల్‌గా ఉండండి. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. జస్ట్ ఈ వీడియో నాకు 10 మంది బొటిక్ ఓనర్స్‌కి రీచ్ అయినా గానీ చాలు. వాళ్ళు కొంచెం అలర్ట్‌గా ఉంటారు. నేను చేసిన నా దగ్గర అయిన మిస్టేక్ అనేది వాళ్ళు అవ్వకుండా కొంచెం వాళ్ళు ఐడియాతోని మాట్లాడుకుంటారు, చేస్తారు అనేసి. అంతే తప్పిస్తే ఇంకా దేనికోసం కాదండి. థ్యాంక్ యూ.